ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని సమస్యలు నిన్ను ఆవరించినా ఇక అంతా కూడా అయిపోయింది, నేను బ్రతకలేను అని అనుకుంటుండొచ్చు. లేకపోతే అనేకులు నీ మీదికి లేచి మరణానికి అప్పచెప్పినట్లుగా, లేకపోతే నేను నశింపచేయనట్లుగా వారి బలాన్ని, వారి యొక్క సామర్థ్యాన్ని, వారి అధికారాన్ని నీ పైన వినియోగిస్తూ నేను నష్టపరచాలనుకుంటున్నారా? ఇక ముందుకు వెళ్ళలేను, ఇక జయించలేను, ఇక నిలబడలేను అని అనుకుంటున్నారా? విశ్వాసం ఉంచండి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మిక ఉంచండి. నిశ్చయంగా ప్రభువు క్షామకాలంలో మరణం నుండి హాగర్ అనుకుంటా ఉంది, నా కుమారుడు చావు ఇక నేను చూడలేను, కుమారుడు చనిపోతాడని. కానీ ఆ చిన్నవాని మొరను విన్న దేవుడు నీటి ఊటను పుట్టించాడంట. నిశ్చయంగా ఆ చిన్నవాని మొర విన్న దేవుడు మన మొర వినడా? తప్పక వింటాడు. క్షామకాలమున ప్రభువు నిన్ను మరణం నుండి తప్పిస్తాడు. యుద్ధ కాలమున ఖడ్గము నుంచి, పోరాటాల్లో, శ్రమల్లో, ఇతరులు నీ పైన వారు ఉపయోగిస్తున్న బలం, వారు ఉపయోగిస్తున్న సామర్థ్యం నుండి ప్రభువు నిన్ను తప్పిస్తాడు. ఈరోజు బలహీనుడు అయి ఉండొచ్చు, శక్తిహీనులై ఉండొచ్చు, ఏమి చేయలేని స్థితిలో ఉండొచ్చు, దీన స్థితిలో ఉండొచ్చు. కానీ ఆయన దీనులను ఉన్నత స్థలంలో నిలబెట్టే దేవుడు, మహోన్నతుడైన దేవుడు, దీనులను లక్ష్యం పెట్టే దేవుడు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ధైర్యం కలిగి ఉండండి. ప్రభు మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.